యాజ్ అన్ యాక్టర్ అండ్ డైరెక్టర్. నా పేరు అవినాష్ తిరువీధుల. చిన్నప్పటి నుంచి నేను ఓకే దిస్ ఓకేనా. సో చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ చేయాలి అని ప్యాషన్ ఉండేది. దాంతో యాక్టింగ్ చేద్దాం అనుకున్నా కానీ బట్ అన్ఫార్చునేట్లీ ఈ సినిమాకి డైరెక్షన్ కూడా చేయాల్సి వచ్చింది. అండ్ నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అసలు ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదండి నాకు. గవర్నమెంట్ ఎంప్లాయీ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నేను MBA చేశాను ఐఎమ్ కోడికోడ్ నుంచి. దాని తర్వాత 7 years జాబ్ చేస్తూ బిజినెస్లు చేసుకుంటూ ఫైనల్లీ సినిమా తీద్దాంలే ఎప్పటికన్నా అనుకుంటూ ఫైనల్లీ ఇక్కడ ఉన్నాం మనం. వానరా సినిమా Jan 1st రాబోతుంది. సో ఎనీ క్వశ్చన్స్ మీకు ఏమున్నా కూడా ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్ అండి. సో స్పిరిచువల్ కాదండి మనది. ఇట్స్ ఏ రూరల్ డ్రామా. మనం షూట్ చేసిన మొత్తం కూడా అమలాపురం షూట్ చేసాం. కాకపోతే ఏంటంటే ఇందులో ఒక మైథలాజికల్ టచ్ ఉంటుంది మనకి సినిమాలో. అంటే జనరల్గా మన మెటఫర్స్ యూజ్ చేస్తుంటాం కదా. మనం ఏదన్నా ఇంట్లో ఒక వెయిట్ మొయ్యాలన్నా గట్టి వెయిట్ మొయ్యాలన్నా జై బజరంగ్ బలి అనుకుంటాం. అలాంటి మనం కనెక్ట్ అయ్యే మెటఫర్స్ యూజ్ చేసుకుంటూ ఒక స్టోరీని వీవ్ చేసాం మనం. సో ఇట్ ఈస్ అ రూరల్ డ్రామా విత్ ఎ మైథలాజికల్ టచ్. యాక్టర్స్గా డైరెక్టర్గా మీకు ఇప్పుడు ఈ మూవీ ఏ విధంగా క్రెడిబిలిటీ అనేది తీసుకొస్తుంది సార్? తప్పకుండా అండి. ఐ మీన్ మీరు టీజర్ సాంగ్స్ చూస్తుంటే ఆల్రెడీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మార్కెట్లో. సో దాంతోనే అట్లీస్ట్ మాకు ఒక మంచి పుష్ వచ్చింది మార్కెట్లోకి. అండ్ రిలీజ్ అయిన తర్వాత తప్పకుండా సినిమా చాలా బాగా వచ్చింది. మీరు కూడా చూస్తారు Jan 1st. సో యాజ్ అన్ యాక్టర్ డైరెక్టర్గా రెండు కేటగిరీస్లో చేయాల్సి వచ్చింది. లేదు కాదండి, స్టోరీ స్క్రీన్ ప్లే నా ఫ్రెండ్ రాశాడు. నా AMK బ్యాచ్మేట్ విశ్వజిత్ అని. ఆయన స్టోరీ స్క్రీన్ ప్లే రాశారు. దానికి డైలాగ్స్ వచ్చేసి సాయి మాధవ్ బుర్రా గారు రాశారు. ఇనిషియల్గా నేను చేద్దాం అనుకోలేదు, చెప్పాను కదా వేరే డైరెక్టర్తో వెళ్దాం అనుకున్నాము. కానీ వర్కౌట్ కాక ఓ 3 months బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇంకొకళ్ళ మీద నమ్మే ఇది నాకు కాన్ఫిడెన్స్ రాలేదు నాకు. ఎందుకంటే మనలాంటి వాళ్ళకి సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు. ఒక సినిమా పోయిందా రెండో సినిమా ఉండదు. ఇంకొకరి మీద మళ్ళీ నమ్మే అవకాశం నాకు కాన్ఫిడెన్స్ అయితే నాకు రాలేదు. అందుకే నేను ఒక ర్యాండమ్గా కొన్ని బైక్లు ఆపుతున్నాను. ఇంకా మన సినిమా బైక్ గురించి హీరో బైక్ ఒక రావణాసురుడు లాంటి క్యారెక్టర్ ఎత్తుకోపోతే వీడు ఎలా తెచ్చుకున్నాడా అనేది మన బేసిక్ ప్లాట్. సో రోడ్డు మీద వెళ్ళి బైక్ ఆపి అడుగుతున్నాం, మీరు వానరా టీజర్ చూసారా, ఏమైనా పోస్టర్లు చూసారా అని. చూసారా? వాళ్ళ బైక్ మీద చలాన్ క్లియర్ చేసేస్తున్నాం మేము. సో హైదరాబాద్లో చేసాము, విజయవాడలో చేసాము, ఈరోజు రాజమండ్రి అమలాపురంలో కూడా చేయబోతున్నాము. సో ఇలాంటి ఒక డిఫరెంట్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ వస్తున్నాము సో దట్ మనకి ఈజీగా జనాలు రిజిస్టర్ అవుతాము అని. మన ప్రొడ్యూసర్ స్వామి. సో ఇద్దరున్నారు అంటే 2 బ్యానర్స్ ఉన్నాయి సార్ మనకి. ఒకటేమో సిల్వర్ స్క్రీన్ సినిమాస్, అందులో నా ఫ్రెండ్సే చేశారు. నా 3 ఫ్రెండ్స్ అండ్ మన ఆంధ్రప్రదేశ్ MLC ఆలపాటి రాజా గారు, వాళ్ళు కలిసి ఈ ప్రాజెక్ట్ని ప్రొడక్షన్ చేయడం జరిగింది. అండ్ మొన్నే ఆఫ్టర్ ఫస్ట్ కాపీ ఇచ్చాక ఏషియన్ సినిమా సునీల్ నారాయణ్ గారు చూసి వాళ్ళు మనకి ప్రజెంట్ చేశారు. సో దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎంటైర్ ప్రెజెంట్స్ అండ్ ప్రొడక్షన్ మనకి. అవును, Jan 1st రిలీజ్ మన సినిమా కూడా 5100 BCలో స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్లో స్టార్ట్ కాదు, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ప్రజెంట్కి ఎలా వచ్చామా. అదే హీరో క్యారెక్టర్ ఏంటంటే అతను ఒక వానరా డిసెండెంట్. అలాంటి బైక్ పట్టుకెళ్ళిపోతే ఎవరన్నా మోడర్న్ ఏజ్లో వాడు రావణాసురుడు లాంటి క్యారెక్టర్ అయితే ఎలా కొట్టుకుంటారు, కోతిల్లో రావణాసురుడు మీద పడుతుంది. అది మన కథ. కొత్త కంటెంట్ అండి మనది. మనకి అంటే ఈ స్టోరీలో ఉండే నావెల్టీ ఏదైతే ఉంటుందో మీకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మన స్టోరీ రైటర్ కూడా ఆయన ఆల్మోస్ట్ ఒక 20 స్టోరీల దాకా చెప్పారు నాకు. లాస్ట్ 5 years నుంచి ట్రావెల్ అవుతుండే. ఫైనల్లీ ఇది మనం చేయాల్సిన స్టోరీ అనుకొని వచ్చాను. లేకపోతే రెగ్యులర్ రామ్కామ్తో వచ్చేసేవాడిని కానీ అట్లా రావాలని లేదు నాకు. అందుకే డిఫరెంట్గా ఒక సబ్జెక్ట్ ట్రై చేద్దామని ఇలాంటి కంటెంట్ తీసుకొని వచ్చాను. 50-200 పెడితే ఎవరు చూస్తారు, ఎందుకు వెళ్ళాలన్నట్టు ఉంటుంది. సో మనం కూడా టికెటింగ్ స్ట్రాటజీ వచ్చేసి 99 ఇన్ సింగిల్ స్క్రీన్స్ వస్తున్నాము. అండ్ మల్టీప్లెక్స్ బిలో 150 ట్రై చేస్తున్నాం. ఆర్ మ్యాక్సిమం 150 క్యాప్ పెట్టుకుందామని అక్రాస్ ఏపీ అండ్ తెలంగాణ. అచ్చ పెళ్ళిటూరు అమ్మాయి, పల్లెటూరు అమ్మాయి, కొంచెం మనసులో ఏముంటుంది అదే బయట చెప్తుంది. చాలా ఆనెస్ట్గా ఒక మంచి మాసీ ఫన్ క్యారెక్టర్తో వస్తున్నాను. సో చాలా ఎక్సైటెడ్ అండి. నేనే కొంచెం ఆంధ్ర స్లాంగ్ కోసం ట్రై చేసుకొని డబ్ కూడా చేశాను. సో ఆడియన్సెస్ తప్పకుండా సపోర్ట్ చేస్తారని నమ్మకం ఉంది. అండ్ నా ఫిల్మోగ్రఫీలో ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉందని ఐ హ్యావ్ టు థ్యాంక్ అవినాష్. ఎందుకంటే
ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ నాకు కూడా ఉంటుంది కదా, కొత్త కొత్త రోల్స్ చేయాలి, ఒక సిటీ క్యారెక్టర్, ఒక రూరల్ క్యారెక్టర్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్, కాబట్టి ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఇంతకు ముందు ఈ నగరానికి చెప్పుకోండి ఫస్ట్, చాలా హైలైట్ పేరు హైలైట్ పేరు నేను చెప్పానండి, సిమ్రన్ చౌదరి నా పేరు. ఇంతకు ముందు ఈ నగరానికి ఏమైంది అని ఒక ఫిల్మ్ వచ్చింది, చాలా హిట్ కూడా అయింది అండ్ అందరికీ ఆ చాయ్ బనానా ఆతా అని డైలాగ్ చాలా నచ్చింది. దాని తర్వాత సెహరీ, అథర్వా ఇలాంటి ఒక 6-7 ఫిల్మ్స్ చేశానండి. అండ్ ఇప్పుడు వానరాతో వస్తున్నాను. నెక్స్ట్ పిక్చర్స్ షూట్ మొదలైంది కానీ ఒఫిషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. అండ్ ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే నేను చెప్పకూడదు. మా ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ సార్ ఎప్పుడు కరెక్ట్ టైం ఉంది అప్పుడు ఒఫిషియల్ అనౌన్స్మెంట్ చేస్తారు. బట్ నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ 2-3 మూవీస్తో వస్తున్నాను. ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ఆనెస్ట్లీ చెప్పాలంటే నేను ఎప్పుడు వరకు మూవీ చూడలేదు, కానీ ఓన్లీ డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళాక కొంచెం రషెస్ చూసాను, అది చాలా చాలా బాగున్నాయి. నేను ట్రైలర్ కూడా చూసాను, ఇప్పటి వరకు రిలీజ్ అవ్వలేదు. సో చాలా కాన్ఫిడెంట్ అండి. స్టోరీ కూడా చాలా బాగుంది, కొంచెం మిస్టరీ కూడా ఉంది, కొంచెం యాక్షన్ కూడా ఉంది, కొంచెం రొమాన్స్ కూడా ఉంది. ఒక మంచి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరితో కలిసి చూడొచ్చు అలాంటివి ఒక ఫిల్మ్. సో చాలా చాలా ఎక్సైట్.